హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం బుక్ చేసిన హోటల్లో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడెడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వీళ్ళు ఆలు పరాటా ఒకటి, పోహా ఒకటి, ఆమ్లెట్, బ్రెడ్ జాము ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది హోటల్ లాగా బఫెట్ లాగా కాకుండా ఇది హోమ్ స్టే అవ్వడం వల్ల ఏమో ఏదన్నా ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మేము ఏం చేసామంటే ఎలాగో 5 ఉన్నాం కదా అని ఒకళ్ళు ఆమ్లెట్, ఒకళ్ళు ఆలు పరాటా, ఒకళ్ళు పోహా, ఒకళ్ళు బ్రెడ్ అన్నట్టుగానే ఆర్డర్ చేసాము. సో అన్ని తెచ్చిచ్చారు. బ్రెడ్ జామ్ అంటే ఏముంది, కాకపోతే వీళ్ళు టోస్టెడ్ ఇవ్వలేదు అనమాట. బ్రెడ్ నార్మల్ బ్రెడ్ జాము అలా ఇచ్చారు. అదైతే బాగుంది. పోహా కూడా చాలా బాగుంది అసలు. కాకపోతే ఏంటో కొంచెం పసుపు ఎక్కువైనట్టుగా ఉంది, కానీ వేడివేడిగా ఉండడం వల్ల చాలా బాగుంది అనమాట. నేనైతే ఇక్కడికి వచ్చే ముందు శ్రీనగర్ లో కాశ్మీర్ లో ఫుడ్ అనేది అంత బాగుండదు, మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ తినలేరు అన్న న్యూస్ తో వచ్చాను. తెలిసిన ఇంతకు ముందు వెళ్ళి అలా చెప్పారు, కానీ మరి ఇక్కడైతే మాత్రం అలా లేదు. మన స్పైసెస్ అయితే తగలేదులే, కానీ రాత్రి డిన్నర్ లో ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు అన్ని నీట్ గానే సరిపోయాయి. రాత్రి మాత్రం కొంచెం స్వీట్ గాను సాల్ట్ తక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పోహా బాగుంది. ఆలు పరాటా అయితే చాలా బాగుంది అనమాట. లోపల స్టఫ్ కర్రీ కొంచెం తక్కువగా ఇచ్చాడు, కొంచెం ఎక్కువ రోస్ట్ చేశాడు, కానీ చాలా బాగుంది. ఆలు పరాటా బాగుంది. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, పోహా బాగుంది, బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది, నార్మల్ బ్రెడ్ జామ్, తర్వాత ఒక ఆమ్లెట్ కూడా చెప్పారు. ఇదిగో ఇలా వచ్చేసి కొంచెం తక్కువ స్పైసెస్ గా పచ్చిమిర్చి అది ఎక్కువ వేసాడు అనమాట. కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది. మా బామ్మర్ది వచ్చాడు కదా మాతో, ఆగలేకపోతుంటాడు అనమాట. అందుకే లాగేసుకుంటున్నాడు వీడియో తీసి. నేను కొంచెం తీసుకునే లోపల అయినా పర్వాలేదు. ఇదిగోరా మంచిగా అలా ఉంది. సో చూద్దాం. బాబాయ్ పోహా అని ఆమ్లెట్ తో కొంచెం మిక్స్ చేసి తిన్నావా? ఓకే, మా అమ్మాయికి మంట పడుతున్నట్టుందండి. పచ్చిమిర్చి తిన్నావా? అదే అండి, మొత్తానికి అయితే బాగుంది. హాట్ గా టీ కూడా సర్వ్ చేశాడు. టీ బాగుంది చాలా. సో ఓవరాల్ గా అయితే ఫుడ్ బాగానే ఉన్నట్టు బ్రేక్ఫాస్ట్ వైజ్ గా. రాత్రి డిన్నర్ అనేది ఒక 10 లో రేటింగ్ ఏమంటే మంచిగా ఒక 6 వరకు అయితే ఇస్తాను. ఎందుకంటే మనకి తగ్గట్టుగా కాకుండా స్వీట్ ఉంది కాబట్టి. కానీ వాళ్ళకి చెప్పాము మేము నెక్స్ట్ 4 days కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి. సో ఇవాళ డిన్నర్ అనేది మారొచ్చు. బ్రేక్ఫాస్ట్ మాత్రం 8/10 అయితే ఈజీగా ఇవ్వచ్చు. 8 నుంచి 9 కూడా ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ కి. సో చాలా బాగున్నట్టు అనమాట ఇది. సో నెక్స్ట్ మా క్యాబ్ అతనికి ఫోన్ చేసాము. ఆల్రెడీ ఇంకో 5 minutes లో ఇక్కడ ఉంటాడంట. సో ఈ లోపల మేము ఇంకా తిండం పూర్తి చేసేసి బయలుదేరుతాం అనమాట. చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అదిగో మా గృహలక్ష్మి వస్తుంది బయటికి. ఓ స్టార్ట్ వచ్చావా? మనం ఇప్పుడు శ్రీనగర్ లో ఉన్న షాలిమార్ గార్డెన్ అనేది వచ్చామండి. దీన్ని ముఘల్ గార్డెన్ అంటారు. ఇది చూస్తే కనుక ముఘల్ గార్డెన్స్ షాలిమార్ అంటారు అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ లోపలికి వచ్చేసి మనకి ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ పక్కనే ఉంటుంది. అది కావాలి అనుకుంటే పాజ్ చేయ ఒకసారి అనమాట. సో ఇది టికెట్ కౌంటర్ లో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి పెద్దవాళ్ళకి వచ్చేసి 30 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 10 సంవత్సరాల లోపల ఉంటే, ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి 100 రూపాయలు టికెట్ తీసుకొని వస్తారనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో దీన్ని చూసినట్టయితే ఇదే మన మొఘల్ గార్డెన్స్ కి ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దాము. టికెట్స్ అయినాయి తీసినావా? సో ఇదే మొఘల్ గార్డెన్స్. ఏం లేదండి, ఇక్కడికి వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా ఉంటుంది. పువ్వులు అది కూడా వీళ్ళు ఫ్లోరికల్చర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అవి అన్ని ఉండేలాగా తీస్తున్నారనమాట. చూడడానికి అయితే బాగుంది. కాకపోతే వీటిలో ఇంకా నీళ్లు అవి కూడా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. ఇప్పుడే ఏదో అన్ని చిన్న చిన్నవి వేసినట్టున్నారు. ఇవన్నీ పెరుగుతూ మళ్ళీ మారుస్తూ ఉంటారు అనుకుంటా. మార్చి అన్ని ఇచ్చేస్తా ఉంటుంటారు అనుకుంటా. సో పువ్వులు అది అయితే మనకి ఊటీలో కనుక బొటానికల్ గార్డెన్లు అలా వెళ్తే ఎలాంటిదో అలాగా ఒక గార్డెన్ అనుకుంటా ఇది కూడా. సో ఇదే అయితే మనకి ఇంకా ఊటీలో కొడైకెనాల్లో కంపేర్ చేస్తే అక్కడ ఎక్కువ పువ్వులు అది కనిపించినట్టుగా అనిపించింది నాకు. కానీ చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. సో వెదర్ అది బాగుంటది కాబట్టి ఫొటోస్ అవి ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బాగుండేలాగా ఉంది. మా వాళ్ళు అయితే అప్పుడే ఎదుగో ఫొటోస్ అవి తీసేసుకోవడం స్టార్ట్ చేసేసారు కూడా. ఎదుగో ది గ్రేట్ ఫోటోగ్రాఫర్. ఫోటో తీసుకునే వాళ్ళకన్నా ఫోటో తీసేవాడు ఎక్కువ ఫోజులు పెట్టడం ఇక్కడే చూస్తారు మీరు. ఇదిగో ఇది ఒక రకమైన ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న మొలకలే ఉన్నాయి కానీ బాగున్నాయి. అయితే నేను చిన్న చిన్న అనుకున్నాను కానీ రోజెస్ ఇవి చూస్తాము బలంగా ఉన్నాయి బాగా. ఇది చూసారంటే కాండం చూడండి రోజు ఎంత బలంగా ఉందో. సో ఇవంతా కూడా రీసెంట్ గా కట్ చేసి ఎలా చేసినట్టు ఉన్నారనమాట. సో మధ్యలో దానిలోకి అయితే నడవనివ్వట్లేదు, క్లోజ్ చేసి ఉండదు. లేదు ఎంట్రన్స్ ఉన్నట్టుంది, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. టేబుల్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ, చైర్స్ అవి కూడా. సో ఒకసారి వెళ్దాం అటు. ఇదిగో గ్రహాంధ్రవాసి కప్ప అంటారు కదా. కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కాశ్మీర్ డ్రెస్సెస్ అవి ఇక్కడ వేసుకొని మనం కావాలి అనుకుంటే ఫొటోస్ దిగడానికి, వీడియోస్ కి వాటి కోసం రెంట్ మీద ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం ఎంత ఏంటి అనేది. సో ఇది లోపలికి వస్తే ఇంకా చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఇంకా వెళ్తూనే ఉంటున్నాం అనమాట. సో ఇదంతా కూడా గార్డెన్. వెదర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ.
ఇదిగో ఇక్కడ చూసినట్టయితే ఒక శిలాఫలకం మీద రాసేసి ఉందన్నమాట అసలు ఈ గార్డెన్ ఏంటిది అనేది, దాని డీటెయిల్స్ అవి కూడా రాశారు. సో ఇది నేను ఒక క్లియర్ పిక్చర్ అనేది గూగుల్లో చూసేసి మీకోసం ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే దీనిపైన అద్దం ఉంది, దానిపైన అంతా గీతలుగా ఉండి క్లారిటీ లేదనమాట. సో మంచిగా నేను ఇంకొక వీడియో తయారు చేసి దాన్ని పోస్ట్ చేస్తాను. వీళ్ళు చూసారంటే మొత్తం తిరుగుతూ ఉన్నారు మంచిగా. లాగా ఉన్నాయి ఏంటి, నేను తీస్తాను ఏంటిదో. ఇదిగోండి ఇక్కడ ఏదో వెరైటీగా ఉన్నట్టుంది. ఇది ఏంటో చూడడానికి ఏమో మన తాటి చెట్టు లాగా ఉంది, మేబీ తాటి చెట్టే అనుకుంటా. కాకపోతే నేను మన సైడ్ లో తాటి చెట్టు దగ్గర అయితే ఇలాగ ఎప్పుడు చూడలేదు. తాటికాయలు అవి వచ్చిన తర్వాత లాస్ట్ లో ఇలా ఉండేవా, మరి ఇవేంటో బెర్రీస్ లాగా అలాగా ఉండి అనిపిస్తున్నాయి, కానీ అవి కాదులే, ఏదో ఎండిపోయిన గింజలు అంతే అనమాట. ఇవి అంతా కింద పడున్నాయి, మేబీ తాటి చెట్టే అయి ఉంటదేమో అండి, చూద్దాం. మా వాళ్ళు చూస్తుంటే సరదాగా ఇక్కడ ఈ గార్డెన్స్ లో ఏదో డాన్స్ ప్రోగ్రామ్ లో ఏదో పెట్టినట్టున్నారు. ఇక్కడికి వచ్చి మా పాపాయి గైడ్ చేస్తుంది, వీళ్ళకి స్టెప్ ఇస్తుంది అనమాట. సో నేను దీన్ని కాసేపు వర్టికల్ చేస్తున్నాను, దీన్ని రీల్ గా కూడా వాడుకోవచ్చు కదా, అందుకే. సో ఇదిగో ఇలాగే చేస్తా ఉన్నారు, ఏంటో వెరైటీ డాన్స్. ఇదే మనం చేద్దాం అనుకుంటా, అబ్బే మనకి మహా వస్తే ముత్యాలు వస్తావా సాంగ్ డాన్స్ కి మించి ఇంకేమీ రాదు. వీళ్ళు మాత్రం సో ఇదిగోండి ఇలాగా మొత్తం ఈ గార్డెన్స్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. బాగుంది చూడడానికి అయితే అంతా కూడా. అసలు ఈ వెదర్ కి అనుకుంటా యాక్చువల్ గా ఇదే గార్డెన్ మన దగ్గర ఉంటే కనుక ఏదో నార్మల్ గా ఉందేమో అనుకుంటాము, కానీ ఇక్కడ ఏంటంటే ఈ వెదర్ అది ఇలా ఉండేసరికి చాలా 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 బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో మేము వీళ్ళైతే బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు, వీళ్ళు మంచి ఎక్సైటింగ్ తో ఉన్నారు. సో బాగుంది. సో మా పాప అయితే ఏదో డాన్స్ ట్యూటోరియల్స్ నడిపిస్తా ఉంది, మా ఆవిడ వచ్చేసి అడ్డం వచ్చేస్తుంది వాళ్ళకి. చూడండి అసలు వీడియోలోకి వచ్చేసి. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి, ఇది తాటికాయలే అయ్యి ఉంటాయేమో అని. ఎందుకంటే ఇదిగో ఈ పైన కూడా ఇలాగా ఏంటో కాయల్లాగా ఇలా వచ్చేసి తాటి మంటల కింద ఉన్నట్టుగానే ఉన్నాయి. ఏమంటారు అనేది కామెంట్ చేయండి తెలిస్తే. ఇక్కడ నుంచి చూస్తేనే ఇదే ప్లేస్ నుంచి అటు హిల్స్ అవి ఉన్నాయి. వీడియో మన అంత ఫోటో కెమెరాలు కాదు, మంచిగానే వస్తుంది. కాకపోతే మంచి హిల్ వ్యూ అయితే, ఒరిజినల్ వ్యూ చాలా బాగుంది. ఇది కెమెరాలో చూస్తున్నాను, నేను చూస్తున్నాను కన్నా నిజంగా అయితే చాలా బాగుంది అన్నమాట. ఇది ఇంకా అయ్యో ఏమనుకోరు, ఇదిగో మన వైజాగ్ వాసులు. కేబుల్ కార్ అయితే అదే అన్నారు యాక్చువల్గా, మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి అన్నట్టుగానే. అవును, ఆన్లైన్ 4 నిమ్మకాయల కానీ దానిలో వస్తే మనకి ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళని కలవడం అయితే చాలా కామన్ కదా, అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం వెళ్ళేస్తాము. సో అలాగే ఇక్కడ జరిగింది. హోటల్ దగ్గర ఒకళ్ళు కలిసారు కానీ పాపం వాళ్ళు బాగా టైర్డ్ అయి ఉన్నారు. సో అందుకనే ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు మాత్రం ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనమాట, వైజాగ్ నుంచి వచ్చారంట. వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు, బాగా మాట్లాడారు. వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఒక 5 రోజులు అయిపోయింది, 5 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారంట వాళ్ళు. గుల్మార్గ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి వచ్చారు, బాగున్నాయి అని చెప్పారనమాట. సో ఇంకా మేము వాళ్ళ నుంచి అయితే వచ్చాము. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కాశ్మీర్ డ్రెస్సులు రెంట్కి ఇస్తున్నారు అని చెప్పాను కదా, అక్కడ దిగడానికి వెళ్ళారు. మేము వచ్చేసి మొత్తం ఈ గార్డెన్ ఒకసారి చూసేసి, ఈ గార్డెన్ తర్వాత లాస్ట్ లో ఒకసారి ఆ డ్రెస్సెస్ రెంట్కి తీసుకొని మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసాం. ఆగు, చెట్లకి కూడా మనం ఆధార్ తీసుకోవడం సహజం, వీళ్ళు వచ్చేసి చెట్లకు కూడా ఆధార్లు ఇచ్చేసారండి. ఇదిగో డిజిటల్ ట్రీ ఆధార్ అంట, దీనికి వచ్చేసి సేవ్ చీనార్ అంట, ద హెరిటేజ్ ట్రీ రీసెర్చ్ ఆఫ్ ఫారెస్ట్ డివిజన్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. సో చినార్ అనే చెట్టు అయి ఉంటదేమో ఇది. వీటికి మనకి ఇచ్చినట్టుగా భలేగా క్యూఆర్ కోడ్ అది ఇచ్చేసి డిజిటల్ ట్రీ ఆధార్ అని తయారు చేశారు, బాగుంది ఇది. అది తీయ నన్ను కాదు, రీల్ కోసం. తిరుగుతూ ఉంటే ఇది మా వీడియో అనమాట. ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ ప్లేస్ బాగుంది అని చెప్పేసి వచ్చాము. ఇలా 4 తిప్పులు తిప్పామంటే మా ఆవిడ కళ్ళు తిరగడమే పడిపోతుంది. మాకు ఇక్కడ కొంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు, న్యూలీ మ్యారీడ్ కపులా అని. అప్పుడు మేము మా పాపని చూపించి, ఇదిగోండి మాకు 13 సంవత్సరాల పాప ఉంది అని చూపించాం. అవునా అంటున్నారు. మొన్న ఒక రీల్ చేసింది కదా ఇవిడ, నన్ను ఎవరు సంతూర్ మమ్మీ అనట్లేదు అని. సో సంతూర్ సబ్ వాడినందుకు మొత్తానికి ప్రతిఫలం దక్కింది అనమాట ఇవాళ. వీళ్ళేంటో పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారో మాత్రం నాకు తెలియట్లేదు. చూద్దాము.
ఊపుతుందండి. మీరు సహజంగా కోతులు చెట్లు పట్టుకొని ఊపి ఊపి ఇచ్చేయటం చూస్తుంటారు. ఇక్కడ చూడండి, మనిషే చెట్లు పట్టుకొని ఊపేసి దాన్ని ఇచ్చేసే ఫోటో చూస్తున్నారు. ఇదే వింత కోతులు చెట్లు పట్టుకొని ఊపినట్టుగా అనుకుంటే కోతిలాగా ఫోటో తీయడం అనేది ఇంకా వింత అండి. ఇక్కడ ఇలా చూసారంటే వీడి పోతులు చూడండి, చిన్న చిన్న పూలు. సో ఇలాగ వస్తున్నాము కాశ్మీర్ లో ముఘల్ గార్డెన్స్ లో. వ్యూస్ అయితే బాగున్నాయి చాలా. మేము ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడికి గంటం పావు దాటిపోయింది. ఇంకా ఫొటోస్ వీడియోస్ దిగుతా ఉన్నాము. చాలా బాగుంది అనమాట ఇక్కడ. మంచి మంచి ఎల్లో పువ్వులు ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఈ వైట్ పువ్వులు కానీ, ఇవి ఇప్పుడే పర్పుల్ కలర్ పువ్వులు వస్తున్నాయి. ఇది చాలా బాగున్నాయి. ఇందాక ఎండిపోయిన వాగుల్లాగా అనిపించిన ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడే ఫౌంటైన్స్ అనేవి ఆన్ చేశారు. చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి అయితే. ఫౌంటైన్ అయితే ఇంకా ఇప్పుడే కాసేపటికి నీళ్ళు వస్తాయంట, ఇప్పుడే ఆన్ చేశారనమాట ఇవి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ముఘల్ గార్డెన్స్ లో బాగుంది చాలా. ఇక్కడ ఇది చేస్తున్నారు. వీళ్ళు కూడా మన తెలుగు ఫ్యామిలీనే, నల్గొండ వైపు నుంచి వచ్చారంట, కానీ ఢిల్లీ నుంచి సెటిల్ అయ్యారంట. ఫోటో తీయమని అడిగారు మనని. సో ఇంకా వాళ్ళకి ఒకసారి ఫోటో హెల్ప్ చేస్తా ఉన్నాడు మావాడు. ఇంకా వీళ్ళు కూడా మంచిగా కలిసిపోయినారు. సో ఇదిగోండి, ఇది అయితే ఫౌంటైన్ ఆల్రెడీ వాటర్ స్టార్ట్ చేసేసారు. సో ఇలా ఉందన్నమాట ఇదంతా ముఘల్ గార్డెన్స్ లో వ్యూ. సో మొత్తానికి ముఘల్ గార్డెన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అంతా చూసాము, లోపల బాగుంది. నేచర్ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ నార్మల్ గార్డెన్స్ లాగానే ఉంటుంది, కానీ మంచిగా అంతా పువ్వులు అది అంతా వచ్చినాయి, వాటర్ది అది బాగుంది. సో ఇంకా ఇది వచ్చేసి ఎగ్జిట్ వైపు వచ్చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకసారి నేను క్యాబ్ అతన్ని కనుక్కొని చెప్పాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ నిశాంత్ గార్డెన్ అనే ప్లేస్కి వెళ్తున్నామండి. ముఘల్ గార్డెన్ అయిపోయింది, అది కూడా ఆల్మోస్ట్ ముఘల్ గార్డెన్ లాగే ఉంటుందంట. నేనైతే టులిప్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ముందు ఇది వస్తుంది. సో ఇది కవర్ చేసుకుందరు, కానీ నచ్చకపోతే తొందరగా వచ్చేయండి, తర్వాత టులిప్ గార్డెన్కి వెళ్ళిపోదాం అక్కడ అన్నాడు అనమాట. అందుకని ఇంకా ఓకే, ఎలాగో ఆన్ ద వేనే కాబట్టి ముందు నిశాంత్ గార్డెన్ కవర్ చేసుకుందామని వెళ్తున్నాం అనమాట.